హాయ్ ఫ్రెండ్స్, నేను చాలా డేస్ తర్వాత మా ఊరికి వెళ్తున్నా. అయితే పెట్రోల్ బంక్ లో ఒక కుక్క ఉంది. సడన్ గా చూస్తే నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేస్తున్నాడు. అరే ఏంద్రా ఎలా ఉన్నావురా అని అంటే, పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నావారా అని అంటే, అవును అని అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అరే నువ్వు ఆటో నడిపిస్తున్నావు అంటే, నేను కూడా ఆటో నడిపిస్తున్నారా అని అన్నా. అరే ఎవ్వరు సక్సెస్ కాలే ఏంద్రా ఈ స్కూల్ లైఫ్ లో. అరే చాలా మంది గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయరా, చాలా మంది బాగున్నారు అది ఇది అని చెప్పిండు. తర్వాత కుక్కని పిలిస్తే కుక్క దన్ను అని వచ్చేసింది. అరే అయ్యా మన మాటలు మన జీవితాలు ఏమో సక్సెస్ కాలే కానీ ఈ కుక్కలతో అయితే మన జీవితాలు బాగున్నాయిరా. మనం పిలిస్తే ఆడుకోడు ఇవన్నీ నిజంగా ఎల్లెల్లనో ఫన్గా అనిపించింది. వాడు చిన్న వీడియో తీస్తారా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా యూట్యూబ్లో అట్లా అది ఇది అని చెప్పి మాట్లాడినా. సరే చేసుకోరా అని అన్నాడు. తర్వాత నా ఆటోకి డీజిల్ వేసిండు. డీజిల్ వేయించిన ఇంకా చాలాసేపు మాట్లాడదాం అనుకున్నా, కాకపోతే అర్జెంట్ వెళ్ళేది ఉండే, కస్టమర్స్ ఉండే. సో అందుకని చెప్పి నేను అక్కడ నుంచి ఇంకా అతనితో ఏం మాట్లాడాలి. సర్లే సీదా ఇంకా ఊరికి వెళ్ళిపోతున్నా. ఊరికి వెళ్ళే దారిలో నిజంగా బర్రెల్ని చూసిన. అరే బర్రెలు చాలా మేలు కదరా బాయ్, కుక్కల కంటే బర్రెల్ని ఎవరో ఒకరు తాకుతారు. కుక్కలు అయితే ఎవ్వరు పట్టించుకోరు. ఈ కుక్కనే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేసేటట్లా కూర్చునింది. ఏందని చెప్పి ఇంకా మొత్తానికి అయితే ఊరికి వెళ్ళిపోయినా గైస్. మా ఊరికి వెళ్ళిపోయి స్కూల్లో నడిచిన జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి, మళ్ళీ పెట్రోల్ బంక్లో ఈయన అయితే కుక్క కొడుతుంది అని అన్న మాటలు కొన్ని ఎన్నెన్నో ఏదో విధాలుగా అనిపించినాయి. మొత్తానికి అయితే మా ఊరికి వెళ్ళిపోయినా. పెట్రోల్ బంక్ లో నా ఫ్రెండ్ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది గైస్.